హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో ఒక అతిపెద్ద పొలిటికల్ ఎర్త్క్వేక్ తగిలింది. నేషనల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. ఆఫ్ ఫైర్ బ్రాండ్ దేశవ్యాప్తంగా యూత్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ చద్దా తన సొంత పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గుడ్డికి చేరిపోయారు. ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కేవలం రాఘవ్ చద్దా ఒక్కరే కాదు, రాజ్యసభలో ఆపుకున్న 10 మంది ఎంపీల్లో ఏకంగా 7 ఒకేసారి బీజేపీలో జాయిన్ అయిపోయారు. అసలు రాఘవ్ చద్దా ఇంత సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మిగతా 6 ఎంపీలు ఎవరు? అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ దీనిపై ఎలా రియాక్ట్ అయ్యారు? రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతుందా? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా డీకోడ్ చేద్దాం. I am the right man in the wrong party. आम आदमी पार्टी आज अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. 2/3 members of parliament belonging to the आम आदमी पार्टी in Rajya Sabha and merge ourselves with the BJP. पंजाब की जनता के पीठ में छुरा मारने का काम किया है. ये 7 जने ਜਿਹੜੇ ਗਏ ਨੇ ਇਹ ਪੰਜਾਬ ਨਹੀਂ ਹੈਗੇ, ਇਹ ਗਦਾਰ ਨੇ. రాఘవ్ చద్దా కేవలం తన ఒక్కడి రాజీనామాతో సరిపెట్టలేదు, పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. తనతో పాటు మరో 6 రాజ్యసభ ఎంపీలను వెంటబెట్టుకుని మళ్ళీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎంపీలు ఎవరో కాదు, ఆప్ కీలక వ్యూహకర్త సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మలివాల్ వీరంతా రాఘవ్ చద్దాతో కలిసి ఒకేసారి బీజేపీలో చేరారు. అంటే రాజ్యసభలో ఆపుకున్న మొత్తం 10 మంది ఎంపీల్లో 7 పార్టీని వీడారు. 3/200 మెజారిటీ ఎంపీలు ఇలా ఒకేసారి ఆమ్ ఆద్మీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం ఢిల్లీ పాలిటిక్స్ ను షేక్ చేసింది. దేశవ్యాప్తంగా రాఘవ్ చద్దాకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పబ్లిక్ ఇష్యూస్ మీద, ప్రజల సమస్యలపై పార్లమెంట్ లో గలమెత్తే ఒక పవర్ఫుల్ లీడర్ గా ఆయనకు మంచి పేరుంది. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి చద్దా ఆప్ను విడటానికి చాలా బలమైన కారణాలే చెప్పారు. పార్లమెంట్ లో ప్రజల తరపున మాట్లాడే నా గలాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగా నొక్కేసింది అని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నాళ్లుగా పార్టీలో తనకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని, రీసెంట్ గా రాజ్యసభ డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి కూడా తనను సైలెంట్ గా తప్పించారని ఆయన తీవ్రంగా హట్ అయ్యారు. తన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ నేను రాంగ్ పార్టీలో ఉన్న రైట్ పర్సన్ అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. గత 15 ఏళ్లుగా ఏ పార్టీ అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిందో, ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీ పుట్టిందో ఆ పార్టీని ఇప్పుడు పక్కదారి పట్టిందని చద్దా విమర్శించారు. పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ పూర్తిగా చచ్చిపోయిందని, ఒకరిద్దరి చేతుల్లోనే పార్టీ బందీ అయిపోయిందని ఆయన ఆరోపించారు. जिसे एड्रेस करने के लिए आज हम कुछ साथी यहाँ इकट्ठे हुए हैं. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है. आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था that I am the right man in the wrong party. I repeat, I am the right man in the wrong party. इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వర్కింగ్ స్టైల్ ను తనను బాగా ఇన్స్పైర్ చేశాయని చడ్డా చెప్పారు. వాళ్ళ నాయకత్వంలో దేశం ఎకనామికల్ గా డెవలప్ అవుతున్న తీరు చూసి తాను బీజేపీ వైపు అడుగులు వేసినట్లు చాలా క్లారిటీగా వివరించారు. సాధారణంగా ఏ పార్టీ నుంచైనా 1-2 ఎంపీలు వేరే పార్టీలోకి జంప్ అయితే వెంటనే వాళ్ళపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేడు పడుతుంది. ఇక్కడే రాఘవ్ చద్దా టీము అతిపెద్ద స్కెచ్ వేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక పార్టీకి ఉన్న సభ్యుల్లో 2/3 మంది ఒకేసారి వేరే పార్టీలో విలీనమైతే వాళ్ళ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు, అనర్హత వేటు పడదు. ఈ టెక్నికల్ లూప్ హోల్ పట్టుకునే రాఘవ్ చద్దాతో పాటు మిగతా 6 ఎంపీలు టోటల్ 7 కలిసి ఒకేసారి బీజేపీలో మెర్జ్ అయిపోయారు. ఈ ఎత్తుగడతో ఆప్కు కోలుకోలేని దెబ్బ పడింది. తమ ఎంపీలు 7 ఇలా రాత్రికి రాత్రే కమలం గుట్టికి చేరడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. ఈ పరిణామంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వెంటనే సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. పంజాబీలను బీజేపీ మరోసారి మోసం చేసింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అనైతికంగా మా ఎంపీలను కొనుగోలు చేశారు అని కేజ్రీవాల్ ట్విట్టర్లో మండిపడ్డారు.
అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని వీడిన ఈ 7గురిని ఆయన పచ్చి ద్రోహులుగా అభివర్ణించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచి వెళ్లిన వీళ్లను చరిత్ర, ప్రజలు ఎప్పటికీ క్షమించరు. బీజేపీలోకి వెళ్లినంత మాత్రాన వాళ్లకు అక్కడ కొత్తగా ఒరిగేదేమీ లేదు, అక్కడ వాళ్లకు ఎలాంటి గౌరవం దక్కదు అని భగవంత్ మాన్ ఘాటుగా స్పందించారు. ਪਾਰਟੀ ਵੱਡੀ ਹੁੰਦੀ ਹੈ, ਸੰਗਠਨ ਵੱਡਾ ਹੁੰਦਾ, ਵਿਅਕਤੀ ਵੱਡਾ ਨਹੀਂ ਹੁੰਦਾ। ਇਹ 6-7 ਜਾਣੇ ਜਿਹੜੇ ਗਏ ਨੇ ਇਹ ਪੰਜਾਬ ਨਹੀਂ ਹੈਗੇ, ਇਹ ਗਦਾਰ ਨੇ, ਪੰਜਾਬੀਆਂ ਦੇ ਗਦਾਰ ਨੇ। ਬੈਠਿਆਂ ਬਿਠਾਇਆਂ ਨੂੰ ਗੱਦੀਆਂ ਮਿਲ ਗਈਆਂ, ਵੋਟਾਂ ਤਾਂ ਮੰਗਣੀਆਂ ਨਹੀਂ ਪਈਆਂ ਜੀ, ਨਾ ਕਿਸੇ ਮੂਹਰੇ ਹੱਥ ਜੋੜਨੇ ਪਏ, ਨਾ ਗਲੀਆਂ 'ਚ ਜਾ ਕੇ ਲੋਕਾਂ ਦੇ ਮੁੱਦਿਆਂ ਦੀ ਗੱਲ ਕਰਨੀ ਪਈ। ਬਸ ਬਣੀ ਬਣਾਈ ਇੱਕ ਸੀਟ ਮਿਲ ਗਈ, ਚਲੋ ਜੀ ਉੱਥੇ ਰਾਜ ਸਭਾ 'ਚ, ਉੱਥੇ ਜਾ ਕੇ ਤਿਕੜਮਬਾਜ਼ੀਆਂ ਕਰਨ ਲੱਗ ਗਏ, ਯਾਰ ਮੈਨੂੰ ਲੈ ਲਓ ਮੈਨੂੰ ਲੈ ਲਓ। ਇਹ ਆਪਣੀ ਜਾਨ ਬਚਾਉਣ ਨੂੰ ਉੱਥੇ ਗਏ ਨੇ। ਹੋਣਾ ਇਹਨਾਂ ਦਾ ਉੱਧਰ ਵੀ ਕੱਖ ਨਹੀਂ, ਕਿਉਂਕਿ ਬੀਜੇਪੀ ਆ ਉਹ ਨਾ ਰੰਗ ਲਾ ਕੇ ਛੱਡ ਦਿੰਦੇ ਆ ਬਸ। ਸਿੰਧੀਆ ਕਿੱਥੇ ਹੈ ਜੀ? ਕੈਪਟਨ ਸਾਹਿਬ ਆਪ ਕਹਿੰਦੇ ਨੇ ਮੈਨੂੰ ਤਾਂ ਕੋਈ ਪੁੱਛਦੇ ਨਹੀਂ ਇੱਥੇ। ਮਨਪ੍ਰੀਤ ਬਾਦਲ ਦਾ ਕਦੇ ਨਾਂ ਨਹੀਂ ਸੁਣਿਆ। ਰਵਨੀਤ ਬਿੱਟੂ ਹੈਗਾ ਥੋੜਾ ਜਿਹਾ ਤੁਰਿਆ ਫਿਰਦਾ, ਮੰਤਰੀ ਬਣਾ ਰੱਖਿਆ। ਜਿਸ ਦਿਨ ਉਹਨਾਂ ਨੂੰ ਪਤਾ ਲੱਗ ਗਿਆ ਵੀ ਬਿੱਟੂ ਦੀ ਵੀ ਪੰਜਾਬ ਚੱਲਦੀ ਨਹੀਂ, ਉਹਨੇ ਚੱਕ ਕੇ ਉਹ ਮਾਰਨਾ ਮੱਖਣ ਚੋਂ ਵਾਲ ਵਾਂਗੂ ਕੱਢ ਕੇ। ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਅਸਲ 'ਚ ਭਾਰਤੀ ਜਨਤਾ ਦੀ ਪਾਰਟੀ ਨਹੀਂ ਹੈਗੀ, ਭਾਰਤੀ ਕੱਢੇ ਵੱਡੇ ਛੱਡੇ ਲੀਡਰਾਂ ਦੀ ਪਾਰਟੀ ਹੈ। ਦੇਖ ਲਓ ਕੌਣ ਕੌਣ ਇਹਨਾਂ ਕੋਲੇ। ਬੰਗਾਲ 'ਚ ਉਹਨਾਂ ਨੇ మమతా దీది పార్టీని తోడని కోషిష్ ਕੀਤੀ, నాకాం రహే। ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది అక్షరాల లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాములు, ఈడీ దాడులు, కోర్టు కేసులు, టాప్ లీడర్ల అరెస్టులతో పార్టీ పీకల్లోతో కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ టాప్ లీడర్లే పార్టీలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ బయటకు వచ్చేస్తే పబ్లిక్ ఇక ఆప్ని ఎలా నమ్ముతారు అనేది అతిపెద్ద క్వశ్చన్ మార్క్. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలను ఇది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. వీళ్ళలో మళ్ళీ జోష్ నింపడం కేజ్రీవాల్కు కత్తి మీద సామే. మొన్నటి వరకు పార్లమెంట్లో ఆప్ వాయిస్ చాలా అగ్రెసివ్ గా ఉండేది. ఇప్పుడు 10 మందిలో 7 ఎంపీలు జంప్ అవ్వడంతో సభలో వాళ్ళ స్ట్రెంగ్త్ దారుణంగా పడిపోయింది. సరైన కౌంటర్ స్ట్రాటజీతో బౌన్స్ బ్యాక్ అవ్వకపోతే ఆప్ ఉనికికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పొలిటికల్ డ్రామా బీజేపీకి అన్ని విధాలుగా ప్లస్ అయింది. దీన్ని వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా వాడుకోబోతున్నారు. రాజ్యసభలో మెజార్టీ మార్క్ అందుకోవడానికి, ఇంపార్టెంట్ బిల్స్ ఈజీగా పాస్ చేసుకోవడానికి ఈ 7 మంది ఎంపీల సపోర్టు బీజేపీకి చాలా పెద్ద బూస్ట్ ఇస్తుంది. చూసారా ఆప్ ఎంత కరప్ట్ పార్టీనో స్వయంగా వాళ్ళ నేతలే చెబుతున్నారని బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ఇప్పుడు రాఘవ్ చద్దా లాంటి లీడర్ చేసిన కామెంట్స్ ను రాబోయే ఎలక్షన్ లో ఒక పవర్ఫుల్ వెపన్ గా వాడుకుంటారు. ముఖ్యంగా రాఘవ్ చద్దా రాక కమలం పార్టీకి గ్లామర్ తో పాటు పవర్ కూడా తెస్తుంది. చద్దాకు సోషల్ మీడియాలో ముఖ్యంగా అర్బన్ యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో చాలా లాజికల్ గా మాట్లాడగలిగే లీడర్ ఆయన. టీవీ డిబేట్స్ లో, పార్లమెంట్ లో ఇకపై బీజేపీ వాయిస్ ఆయన చాలా అగ్రెసివ్ గా వినిపిస్తారు. ఆయనకున్న హైలీ ఎడ్యుకేటెడ్ ఇమేజ్ ఢిల్లీ, పంజాబ్ పాలిటిక్స్ తో పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. రాఘవ్ చద్దాకు ఉన్న ఇమేజ్, ఆయన వాగ్దాటిని దృష్టిలో ఉంచుకొని మోడీ కేబినెట్ లో ఆయనకు చోటు కల్పించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఆప్ను దెబ్బ కొట్టడంలో కీ రోల్ ప్లే చేసినందుకు గిఫ్ట్ గా పంజాబ్ లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రాఘవ్ చద్దాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. త్వరలో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఢిల్లీ పాలిటిక్స్ లో జరిగిన లేటెస్ట్ పొలిటికల్ భూకంపం వెనుక ఉన్న అసలు స్టోరీ. రాఘవ్ చద్దా తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ పునాదులను షేక్ చేసింది. మరి ఆ తీవ్రమైన పొలిటికల్ క్రైసిస్ నుంచి ఆప్ బయటపడుతుందని మీరు అనుకుంటున్నారా? రాఘవ్ చద్దా ఆప్ను వీడి బీజేపీలో చేయడం కరెక్టేనా? 6 ఎంపీలతో ఆయన చేసిన ఈ పొలిటికల్ స్కెచ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మా న్యూస్ 18 తెలుగు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. I am the right man in the wrong party. आम आदमी पार्टी आज अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. 2/3 members of parliament belonging to the आम आदमी party in Rajya Sabha and merge ourselves with the BJP. पंजाब की जनता के पीठ में छुरा मारने का काम किया है। ਇਹ 7 ਜਾਣੇ ਜਿਹੜੇ ਗਏ ਨੇ ਇਹ ਪੰਜਾਬ ਨਹੀਂ ਹੈਗੇ, ਇਹ ਗਦਾਰ ਨੇ।